నాగ్ అశ్విన్ మోస్ట్ టాలెంటెడ్ సక్సెస్ఫుల్ డైరెక్టర్. ఈ యంగ్ డైరెక్టర్ టాలెంట్ కు యావత్ ప్రపంచం అంతా ఫిదా అవుతున్నారు. మహానటి సినిమాకు ముందు నాగ్ అశ్విన్ కు అస్సలు క్రేజ్ లేదు. ఇక మహానటి సక్సెస్ తో ఒక్కసారిగా ఈ డైరెక్టర్ లైమ్ లైట్ లోకి వచ్చి బిగ్ ఇండస్ట్రీ హిట్ అందుకోవడంతో ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరూ నాగ్ అశ్విన్ గురించే మాట్లాడుకోవడం స్టార్ట్ చేశారు. మన టాలీవుడ్ దర్శకుల్లో నాగ్ అశ్విన్ స్పెషల్ అని చెప్పాలి. రెగ్యులర్ సినిమాలకు దూరంగా ఉంటూ తనదైన పంథాలో సినిమాలు తెరకెక్కిస్తూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూ వస్తున్నాడు. 2015లో నాగ్ అశ్విన్ నాని కాంబినేషన్ లో వచ్చిన కామెడీ డ్రామా మూవీ ఎవడే సుబ్రహ్మణ్యం. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర డీసెంట్ హిట్ అందుకుంది. ఈ సినిమాతోని నాగ్ అశ్విన్ డైరెక్టర్ గా టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. రాజమౌళి మెచ్చిన దర్శకుడు నాగ్ అశ్విన్. ముఖ్యంగా మహానటి సక్సెస్ మీట్ లో రాజమౌళి నాగ్ అశ్విన్ టాలెంట్ అలానే తన షార్ట్ మేకింగ్ చూస్తే ముచ్చట వేసిందని పొగిడారు. మహానటి సినిమా తర్వాత చాలా లాంగ్ గ్యాప్ తీసుకుని ప్రభాస్ తో సైన్స్ ఫిక్షన్ మూవీ కల్కి 2898 AD సినిమా మొదలుపెట్టాడు. ఇక ప్రభాస్ తో నాగ్ అశ్విన్ సినిమా అది మైథలాజికల్ బ్యాక్ డ్రాప్ లో అనేసరికి ఈ సినిమా గురించి మొదట్లో సినీ ఇండస్ట్రీతో పాటుగా సామాన్య ప్రేక్షకులు, డార్లింగ్ ఫ్యాన్స్ అందరూ ఈ డిఫరెంట్ కాంబినేషన్ లో సినిమా ఎలా ఉండబోతోంది అనే దాని మీద సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరిగింది. టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ ప్రభాస్ కాంబినేషన్ లో వస్తున్న సైన్స్ ఫిక్షన్ మూవీ కల్కి 2898 AD. ఇక ఈ సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. ఈ సినిమాను మేకర్స్ జూన్ 27న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు. ఇక కల్కి సినిమా రిలీజ్ కావడానికి గట్టిగా నెల రోజులు కూడా లేదు. అందుకే ఏదో ఒక రకంగా వార్తల్లో ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు టీం. ఇక కల్కి సినిమాను చూసి బయటకు వచ్చిన ప్రేక్షకులకు ఓ వింత అనుభూతి కలుగుతుంది అని నాగ్ అశ్విన్ కాన్ఫిడెంట్ గా చెబుతున్నారు. ఫైనల్ గా నాగ్ అశ్విన్ కెరియర్ లో ఒక మహానటి, ఒక కల్కి, ఈ 2 సినిమాలు చాలు. ఇంకేం కావాలి చెప్పండి. ఈ 2 సినిమాలతో యావత్ ప్రపంచం మొత్తం నాగ్ అశ్విన్ తన వైపు తిప్పుకునేలా చేసుకున్నాడు. ఫైనల్ గా నాగ్ అశ్విన్ టాలెంట్ కు ప్రేక్షకులు హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నారు.